వరస్ట్ బాగుంది కానీ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. లాస్ట్ టైం వ్లాగ్ చేసాం కదా, అది అనుకోకుండా డిలీట్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, అందుకే ఇంకో వ్లాగ్ చేసేస్తున్నాం. ఇంకెలాగో పొద్దున్నే లేచిపోయాం, ఇంకలాగో అలాగే 4M బిర్యానీకి వెళ్ళిపోయి మా ఫ్రెండ్ గారిని వ్లాగ్ చేసుకుంటూ ఇంకలా మాట్లాడుకుందాం. చలో. వచ్చాం బయటికి. ఎస్, వి ఆర్ స్టార్టెడ్. ప్రజెంట్ మనం మార్తల్లిలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం హొస్కోట 4M బిర్యానీకి వెళ్తున్నాం. ఇలా వెళ్దాం రా. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం మార్తల్లి నుంచి. ఇక్కడ నుంచి హొస్కోట 27 కిలోమీటర్స్, 28 ఉంటుంది స్ట్రైట్ రూట్. మనం ఫస్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ కేఆర్పురం వెళ్తాం ఈ రూట్లో. సెకండ్ డైరెక్ట్ మొత్తం అంతా హైవే 21 కిలోమీటర్స్ కూడా హైవే పక్కనే ఉంటుంది. అది కూడా ఆ హొస్కోట బిర్యానీ దగ్గర, ఆ హొస్కోటలో చాలా బిర్యానీస్ ఉంటాయి, 4M బిర్యానీస్. రాజు దమ్ బిర్యానీ, ఆనంద్ దమ్ బిర్యానీ. ఆనంద్ కూడా చాలా బాగుంటుంది, ఆల్రెడీ వీటికి ట్రై చేసా. అయినా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మెట్రో కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి కొంచెం రోడ్లు అలా కొంచెం అలా ఉంటాయి, లేకపోతే బాగానే ఉంటుంది. కానీ నేను వచ్చినప్పటి నుంచి ఆ మెట్రో కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. నేను వచ్చి దగ్గరగా 1.5 year అయిపోయింది నేను వచ్చి. ఇక్కడి నుంచి ఆ మార్తల్లిలోనే ఉంటున్నా. కానీ ఈ రోడ్డు అయిపోతే ఇంకా, ఈ మెట్రో అయిపోతే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ రోడ్డు ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది. ఈ రోడ్లో ట్రాఫిక్ అయితే బాబోయ్, మనం తట్టుకోలేం ఈ రోడ్లో ఉన్న ట్రాఫిక్ని అయితే. మన లెఫ్ట్ సైడ్ చూస్తుందేమో గూగుల్ ఆఫీస్, అది రైట్ సైడ్ ఇదంతా అదే గూగుల్ ఆఫీస్. ఇది శాంసంగ్ ఆఫీస్ అనుకుంటా. ఇది మాత్రం గూగుల్ ఆఫీసే. చూద్దాం ఇది ఏంటో. ఇది శాంసంగ్ ఆఫీస్ మనం చూస్తుంది. నైట్ చాలా బాగుంది, నేను ఎప్పుడు చూడలా. వావ్, భలే ఉందిలే. ఫైనల్లీ హొస్కోట దగ్గరికి వచ్చేసాం. ఇది మనకి టోల్, ఫస్ట్ టోల్ వస్తుంది హొస్కోట. ఈ టోల్ దాటిన వెంటనే, ఇది హొస్కోటలోనే ఉంటుంది టోల్. ఇది దాటిన వెంటనే ఇంకా హొస్కోట స్టార్ట్ అయిపోయినట్టే మనకి. ఇది టోల్ దాటిన వెంటనే ఇంక 4M బిర్యానీ స్టార్ట్ అయిపోతాయి. మనం చూస్తుంది ఫస్ట్ ఒక బిర్యానీ సెంటర్ ఉంటుంది. ఈరోజు 4M బిర్యానీ క్లోజ్లో ఉంది అనుకుంటా. ఇది క్లోజ్లో ఉంది. నెక్స్ట్ దాని తర్వాత ఇంకోటి వచ్చేస్తుంది కంటిన్యూషన్లోనే. ఇక్కడ ఒకటి, ఇక్కడైతే అంతమంది ఏమీ లేరు, తక్కువే ఉన్నారు అనుకుంటా. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 minutesలోనే మళ్ళీ ఇంకొక 4M బిర్యానీ వస్తుంది, అది ఇదే. ఇక్కడైతే ఎక్కువ మంది, అది అమ్మ కార్లు కూడా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు దీంట్లో. మనం ఎన్నిటికి వెళ్ళట్లా, ఇంకో దానికి వెళ్తున్నాం. ఫైనల్లీ ఆనంద్ బిర్యానీకి వచ్చాం, కానీ వాళ్ళు 6కి ఓపెన్ చేస్తా అని చెప్పారు. మాకు కూడా ఇంక అంతసేపు ఆల్రెడీ మేము 4కి వచ్చాం బట్టి ఇంక వెయిట్ చేయలేక మేము అక్కడి నుంచి మనీ బిర్యానీకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంక మేము మళ్ళీ అక్కడి నుంచి మనీ దమ్ బిర్యానీకి స్టార్ట్ అయిపోతున్నాం. ఓకే, వెళ్దాం. ఇలా ముందుకు వెళ్తే ఒక బ్రిడ్జ్ వస్తుందని చెప్పారు. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోమని చెప్పారు సర్వీస్ రోడ్కి. ఇదే సర్వీస్ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్ నుంచి ఆ బ్రిడ్జ్ కిందే ఒక రైట్ సైడ్ ఒక రూట్ వస్తుందని చెప్పారు. అరే, ఈ పార్కింగ్ అంతా 4M బిర్యానీ కరా, నాకు తెలిసి కాదు, ఇదంతా 4M బిర్యానీ రా. అదిగోరా, వీళ్ళందరూ తినేసి వెళ్ళిపోతున్న వాళ్ళే. రే వెయిట్ అంత సంతర్పంలో ఉంటుంది ఇప్పుడు. ఏది వెయిట్ మనీష్ దమ్ బిర్యానీ. ఓకేనా, లోపలికి వెళ్ళిపోవచ్చు. అది అమ్మ ట్రాఫిక్ చూడరా ఎంత ఉందో. అడి అమ్మ అరే, ఈరోజు ఇంకా తక్కువ మంది ఉన్నారా. ఇది ఒకటి ఉందా, ఇది మొత్తం అంతా
ఓకేనికి ఈ లైన్ ఓన్లీ ఫర్ బిల్లే, ఆ లైన్ తినడానికి. మనం ఈ లైన్లో ఫస్ట్ వెళ్ళి టోకెన్ తీసుకొని వచ్చామంటే గ్రేటే. ఒక 10 మినిట్స్ పడుతుంది అనుకుంటున్నా, ఇంకెక్కే పట్టచ్చు రావు, తిరుపతి లైన్లో ఉంది ఇదంతా. అరే ఏమనుకుంటున్నారా, బిర్యానీ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? చూస్తే నోరు బాగా ఊరుతుంది. చూడడానికి అయితే బాగానే ఉంది, తింటే ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. తిన్న తర్వాత చెప్తాను ఆ రివ్యూ ఏంటో. హైదరాబాద్ బెంగళూరు సేమా కాదా అని తిన్న తర్వాత చెప్తాను. హైదరాబాద్ తిన్నా కదా నువ్వు 4 AM బిర్యానీ? తిన్నాను. ఇప్పుడు వచ్చి హైదరాబాద్ తినలేదు నేను. వరస్ట్. హైదరాబాదా? అదే బాగానే ఉంటుంది, ఎందుకంటే నేను ఇదే కదా హొస్కోట అంటేనే ఫేమస్ 4 AM బిర్యానీ. 4 AM బిర్యానీ అంటేనే ఫేమస్, కానీ చూద్దాం, నాకు ఎందుకో తేడా కొడుతుంది. ఏరా బిర్యానీ తీసుకుందాం. ఏమన్నా ఇది చూడండి ఎంత ఉందో, 1 2 3 హల్లీలు ఉన్నాయి అక్కడ ఆ టైప్లో. అయిపోతాయి ఈ రోజుకి మొత్తం అది. టోకెన్ ఇస్తాడరా? ఫైనల్లీ టోకెన్ సంపాదించాం. ఈ టోకెన్ కోసం ఇక్కడ దాకా వచ్చినట్టు ఉంది మాకు. ఓకే, నెక్స్ట్ అయితే టోకెన్ తీసుకున్నాం ఒక్క క్యూ నుంచి ఇంకో క్యూకి వెళ్తున్నాం. ఈ క్యూ చూడరా బాబు ఎంత ఉందో. అరే క్యూ చూడరా ఎంత ఉందో. మళ్ళీ ఇది డైనింగ్ క్యూ, ఇది కూడా దగ్గరగా గట్టిగానే ఉంది. మనం ఆ క్యూ నుంచి ఈ క్యూకి వచ్చాం. ఎంత ఉన్నాయో ఒక్కొక్క హండి. వెళ్ళరా. ఫైనల్లీ మాకు కూడా వచ్చింది బిర్యానీ. ఇంకన్నా క్లీన్ చేస్తున్నాడు చూడండి. మేకలమంతా మేక తింటున్నారు. ఇది ఒక్క షాప్ లాంటిది. ఇలాంటి డైనింగ్ ఏరియా పక్కన ఇంకోటి, ఆ రెండు అక్కడ, ఇంకో దగ్గర ఇంకొకటి, చాలా డైనింగ్ ఏరియాలు ఇలాంటి. టేస్ట్ చేయరా ఎలా ఉంది చెప్పరా. ఎలా ఉందిరా? స్పైసీగా బిర్యానీ ఎలా ఉందంటే స్పైసీగా బాగుంది. చేసేద్దాం. బాగుంది. బాగా అడిగిన ఎలా ఉందో ఇప్పుడు. పీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. పీస్ చాలా బాగా బాయిల్ అయింది, దీనివల్ల టేస్ట్ చాలా బాగా వచ్చింది. అంటే బక్కలు తింటావేంట్రా? ఏదైనా తింటా, నేను అమ్మను. బాగుంది కానీ బొక్కలు వస్తాయి. నేను తినలేను బొక్కలు. ఓకే, ఒక బిర్యానీ తిన్నా బెటర్, 2 తిన్నామంటే మన వల్ల కాదు. చాలామంది సగం తిని సగం వదిలేస్తున్నారు ఇక్కడ. ఇట్లా చేయడమే బెటర్, నాకు అర్థమైంది. కాస్ట్ ఎంత అడగండి? 280. అక్కడ చూపించా కదా ఆల్రెడీ. 280 ఎంత పే చేసాడో కూడా వీటికి తెలియట్లేదు. ఎంత మరి? 290. ఇవి టీత్స్కి ఎక్సర్సైజ్. ఇంకా ఉన్నాయి అలాంటి బొక్కలు. ఇది కూడా అదే. అన్ని బొక్క వచ్చిందరా? అరే ఎంత ఉందో చూడండి. ఇదొక డైనింగ్ హాల్. మావాడు చూడు. రే ఫైనల్లీ గోయింగ్ బ్యాక్ టు రూమ్. బిర్యానీ ఎలా ఉంది అంటే ఓకే, బాగుంది బిర్యానీ.
బాగానే ఉంది. ఒకసారి తినొచ్చు కానీ మరీ 2-3 సార్లు వచ్చి తిని బాగుందని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే తినొచ్చు కానీ ఎర్లీ మార్నింగ్ కదా 4 o'clock అలా అవ్వదు కాబట్టి అయినా మీ ఇద్దరం కలిపి ఒక బిర్యానీ తీసుకున్నాం వర్త్ మేము పెట్టిన డబ్బులకి బెస్ట్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.